బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో అక్కడ కంప్లీట్ గా వరద బీభత్సం సృష్టిస్తోంది. చాలా వరకు కూడా భవనాలు నీళ్లలో మునిగిపోయాయి. అయితే చాలా వరకు కార్లు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్న పరిస్థితి కూడా చైనాలో కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు ఏవైతే ఉన్నారో సహాయక చర్యలను కూడా చేపడుతున్నారు. ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఆ భవనాల్లో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని కూడా కాపాడేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. సో మొత్తంగా కంటిన్యూస్ గా గత 4 రోజులుగా చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే 3 రోజులుగా లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా అక్కడ కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ రోడ్ల పైన భారీగా వరద నీరు వచ్చి చేరింది. హువాన్లోని గ్యాంగ్షన్ దులాంగ్ లో కూడా వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ఉధృతికి ఎన్నో భవనాలు కూడా కూలిపోయాయి. అదేవిధంగా ఎన్నో కార్లు కూడా అదేవిధంగా ఇల్లులు కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా ఏవైతే కార్లు ఇంకా బైక్స్ పార్క్ చేసి ఉంటాయో అవి కూడా ఆ నీళ్ల ప్రవాహానికి కూడా ఆ నీళ్లలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముంపు ప్రాంతాల్లో అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. చైనా అంతటా కూడా చాలా ప్రదేశాల్లో కూడా రెడ్ అలర్ట్ జారీ అయింది. అయితే చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హువాన్, గాంగ్డాంగ్ అదేవిధంగా జిజియాంగ్ నగరాలు కూడా నీట మునిగాయి. సో రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి. అనేక ప్రాంతాల్లోని చెట్లు ఇల్లులు కూడా పెద్ద పెద్ద భవనాలు కూడా నేలరాలాయి. అదేవిధంగా వందలాది కార్లు కూడా నీళ్లలో కొట్టుకుపోయాయి. దీంతో లక్షలాది జనం కూడా రోడ్డున పడ్డారు. ఈ వరదల ధాటికి కోట్లల్లో నష్టం వాటిల్లింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి, ఇలా క్షణాల్లో జస్ట్ విత్ ఇన్ అ ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక పెద్ద భవనం ఎలా నేల రాలిందో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. మనం చూసాం ఇందాక. సో ఇలాంటి భవనాలు కూడా చైనాలో మరెన్నో నేలరాలాయి. సో ఎస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వరద ప్రవాహం ఏ రకంగా ఎంత ఫోర్స్తో ఆ వాటర్ వెళ్తుందో కూడా మనం చూసాం. అండ్ ఆల్సో మరో స్క్రీన్ మీద కూడా స్కూటీస్ కూడా ఎలా నీళ్ళలో మునిగిపోయాయో మనం చూస్తున్నాం. అండ్ చాలా వరకు కూడా నడుముకి పై వరకు కూడా వాటర్ వచ్చి చేరాయి. భవనాల్లో, అపార్ట్మెంట్స్లో, సెల్లార్లలో కూడా ఎక్కడ పడితే అక్కడ కంప్లీట్గా వరద వచ్చి చేరింది. అండ్ రోడ్ల పైన కూడా ఏదైతే ఉందో రోడ్లపైన కంప్లీట్గా కూడా వరద ప్రవాహానికి ఆ స్కూటీస్ ఇంకా కార్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు భవనాలు నీట మునగడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు అధికారులు. వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ చిక్కుకుపోయిన ప్రజలను కూడా బయటికి తీసి సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. సో చైనాలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. సో మొత్తం మీద ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నీట మునిగాయి. సో రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా స్తంభించిపోయింది. సో మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ ఒక షాప్స్ కావచ్చు లేదా అపార్ట్మెంట్కి సంబంధించి కూడా నీళ్ళు అంతా లోపలికి వెళ్ళిపోయి కూడా అక్కడంతా నీళ్ళతో అంతా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో అపార్ట్మెంట్స్లోని సర్టెన్ ఫ్లోర్ వరకు కూడా అక్కడ వరద నీరు వచ్చి చేరాయి. సో మొత్తం మీద చూసుకుంటే చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. వుహాన్ అదేవిధంగా గాంగ్డంగ్, జిజియాంగ్ నగరాలు నీట మునిగాయి. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే 10 మంది కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. సో ఒకసారి అక్కడ ఎలాంటి భయానక దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి చూద్దాం.
ఎస్, చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వుహాన్, గ్యాంగ్డంగ్, అదేవిధంగా జిజియాంగ్ నగరాలు కూడా నీట మునిగాయి. కొండ చర్యలు విరిగిపడి 10 మంది కూడా చనిపోయినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో చెట్లు, అదేవిధంగా ఇల్లు కూడా నేల కూలాయి. ఇదే విధంగా వందలాది కార్లు కూడా నీళ్లలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, చూడండి ఒకసారి, అక్కడైతే ఒక గుడిసె లాంటిది కూడా మనకు కనిపిస్తుంది. ఆ వరద ప్రవాహానికి ఏ రకంగా అది కొట్టుకుపోతుందో కూడా మనకు కనిపిస్తుంది. ఆ వరద ప్రవాహానికి కూడా చాలా వరకు భవనాలు నేలరాలి ఆ నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో అక్కడ కార్ పార్క్ చేసిన కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఇలా చాలా వరకు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. సో వర్షాల ధాటికి కూడా కొండ చర్యలు విరిగిపడి 10 మందికి పైగా చనిపోయినట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. ఇప్పటికే లక్షలాది మంది చైనాలో రోడ్డున పడ్డారు. ఈ వరదల ధాటికి చాలా వరకు కూడా ఆస్తి, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా వాటిల్లిందని చైనా అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల అమెరికాను కూడా టోర్నడోలు వణికించాయి. సో మధ్య అమెరికా రాష్ట్రాల్లో కూడా కొద్ది రోజుల క్రితం ఇదే విధంగా అమెరికాలో కూడా వర్షాల కారణంగా టోర్నడోలు కూడా రావడంతో కూడా చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగింది. అయితే మరోవైపు కూడా చైనాలో కూడా ఇలాంటి ప్రాణ నష్టమే జరిగిందని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాలో ఎక్కడ చూసినా కురిసిన గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా వరకు కూడా నీళ్లు కూడా రోడ్లపైకి వచ్చి చేరాయి. సో హైవేకి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ హైవేస్ దగ్గర కావచ్చు, అండ్ చాలా వరకు భవనాలు. ఎస్ చూడండి ఒకసారి, చాలా పెద్ద భవనం అది, ఆల్మోస్ట్ ఒక 4 అంతస్తుల భవనం అది. సో కంప్లీట్గా విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ భవనం అంతా వరద ప్రవాహానికి కంప్లీట్గా నీళ్ళ రాలింది. అండ్ మనం రోడ్స్ చూస్తున్నాము, ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి రోడ్లన్నీ కూడా కట్ అయిపోయాయి. కంప్లీట్గా రోడ్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో కొండలు కనిపిస్తున్నాయో అక్కడున్న కొండ చర్యలు విరిగిపడి కూడా ఆ కొండల్లో నుంచి వచ్చిన ఊట, అదేవిధంగా నీరు, మట్టి కారణంగా కూడా చాలా వరకు కూడా ఇల్లులు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే స్ట్రీట్స్లో, కాలనీస్లో కూడా రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. చాలా వరకు కూడా జనజీవనం కూడా స్తంభించిపోయింది. బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీ కూడా అక్కడ తీవ్ర అంతరాయం కలుగుతుంది. అండ్ ఆల్సో చైనాలో కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా జనాలను అప్రమత్తం చేశారు. అవసరమైతే తప్ప బయటికి రాకండి అని కూడా సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో చాలా వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. అండ్ చాలా వరకు కూడా జనాలు ఆ వరద ప్రవాహానికి గల్లంతయ్యారు. సో మొత్తం మీద చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.这每天在这过早，之前都的电视都演了。